Medicover Hospitals, Vizag's most trusted hospital. 04068334455. ఈరోజు గవర్నమెంట్ మెడికల్ హాస్పిటల్ మెడికల్ కాలేజ్కి ఏదైతే అనుసంధానం చేసి ఈరోజు ఈ హాస్పిటల్ ఎలాగైతే నడుపుతున్నారో దాన్ని రివ్యూ చేయడానికి కలెక్టర్ గారు, అలాగే విజయనగరం శాసనసభ్యులు ఆదిత్య గజపతి గారు, అలాగే ఎస్కోట శాసనసభ్యులు కోళ్ళ లలితమ్మ గారు, అలాగే మన హాస్పిటల్ నుంచి సూపరింటెండెంట్ గారు, మరి మిగతా ఇతర స్టాఫ్ అందరూ కూడా రివ్యూ చేయడం జరిగింది. ఇప్పుడున్న కెపాసిటీ ఆఫ్ ది హాస్పిటల్లో అంటే మన హాస్పిటల్ మెడికల్ కాలేజ్తో అనుసంధానం అయిన తర్వాత వేరియస్ సర్వీసెస్ అయితే మనం పెంచడం జరిగింది. అలా పెంచిన సర్వీసెస్కి హాస్పిటల్లో ఏ రకంగా అయితే ఇంకా ఎక్స్టెండ్ అవ్వాలి, ఓపీ రిజిస్ట్రేషన్ కానీ, ఓపీ ఎక్స్టెన్షన్ కానీ, వేరు కేటగిరీస్లో ఉన్న సర్వీసెస్ కూడా పెంపొందించే విధంగా వాటి ఇష్యూస్ అన్నీ కూడా మాట్లాడడం జరిగింది. వాటి తాలూకు సజెషన్స్ కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడగడం జరిగింది. అట్ ద సేమ్ టైం బ్లడ్ బ్యాంక్ ఇష్యూస్ కూడా మేము మాట్లాడడం జరిగింది. బ్లడ్ బ్యాంక్లో కొంచెం షార్ట్ ఫాల్ ఉంది రిక్వైర్మెంట్ కన్నా. సో రెగ్యులర్గా క్యాంప్స్ డెవలప్ చేయడానికి ఏ రకంగా మనం దాన్ని ప్రమోట్ చేయాలి, పబ్లిక్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ మీద అవేర్నెస్ క్రియేట్ చేసి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఎన్జిఓ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళతో అనుసంధానం చేసి క్యాంప్స్ ఎక్కువ శాతం పెంచే విధంగా చేయడానికి, అలాగే ఇక్కడున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇష్యూస్లో చిన్నవే బికాస్ ఆఫ్ ద స్పేస్ కన్స్ట్రెయింట్ వాటిని కూడా ఇంజనీర్ గారిని అడిగి కొంచెం ఎక్సైజ్ చేసి దాన్ని కూడా రిజాల్వ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వాటర్ ఇష్యూ కూడా ఉంది. వాటర్ ఇష్యూకి కూడా 2 బోర్లు ఇమ్మని కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా వెంటనే దానికి సఫిషియెంట్ ఫండ్స్ బోర్డ్స్ని కూడా మున్సిపల్ కమిషనర్ గారిని ఎగ్జామిన్ చేసి దానికి ఫండ్స్ రిలీజ్ చేయమని కూడా కోరడం జరిగింది. అలాగే ఇక్కడ వీల్ చైర్ ఇష్యూస్ ఉన్నాయి. పేషెంట్ని హాస్పిటల్లో అంటే వచ్చిన అడ్మిషన్ ప్రాసెస్లో కొంతమంది పేషెంట్స్కి వీల్ చైర్స్ లేవు. ఇక్కడ వీల్ చైర్స్ కూడా వెంటనే అప్రూవ్ చేయమని కోరడం జరిగింది. దాని నిమిత్తం ఒక 20 వీల్ చైర్స్ అండ్ 10 స్ట్రెచర్స్ పేషెంట్స్ని తీసుకువెళ్ళి మళ్ళీ తీసుకురావడానికి కూడా దానికి అనుసంధానం చేస్తూ వాళ్ళకి కొంచెం అంటే కొంచెం సౌకర్యం కూడా కొంచెం లేదని భావించి ఈరోజు అవి ఇమ్మీడియట్గా శాంక్షన్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం అదర్ ఇష్యూస్ కూడా టాయిలెట్స్ కూడా ఇక్కడ హాస్పిటల్లో టాయిలెట్స్ కూడా లేవు, పబ్లిక్ టాయిలెట్స్ లేవు. పబ్లిక్ టాయిలెట్స్ కట్టమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానికి కావాల్సిన మున్సిపల్ కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఎస్టిమేట్ వేసి ప్రారంభించడానికి ఏ రకంగా దాన్ని సార్ట్అవుట్ చేయాలో కూడా దాన్ని కూడా నెక్స్ట్ మీటింగ్లో కంక్లూడ్ చేస్తాం. సో మిగతా విషయాలు కూడా చాలా విషయాలు డిస్కస్ చేసాం. ఇక ఫర్దర్గా దాన్ని ఎలా ఇంప్రూవ్ చేయాలి, సర్వీస్ పబ్లిక్ హెల్త్ మీద ఎలా ఇంప్రూవ్ చేయాలనే దాని మీద కూడా మేము డిస్కస్ చేస్తూ రానున్న భవిష్యత్ కాలంలో ఇంకా బెటర్ చేయడానికి ఈ హాస్పిటల్ మంచి సర్వీసెస్ బికాజ్ వీ హ్యావ్ గాట్ గుడ్ మెడికల్ కాలేజ్ అనుసంధానం చేయడం వల్ల ఎవ్రీ కేటగిరీలో కూడా ఇక్కడ ట్రీట్మెంట్ జరుగుతుంది. అలాగే మనం ఈ ఇప్పుడు రిపేర్ అయిన ఏదైతే ఉందో మెషిన్ ఎంఆర్ఐ మెషిన్ ఏదైతే ఉందో దానికి రిపేర్కి ఇమీడియట్గా అడ్రస్ చేయమని దాన్ని డొనేట్ చేసిన ఎన్ఆర్ఐ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా దాన్ని రిపేర్ చేసి దాని సర్వీసెస్ అవైలబుల్ అయ్యే విధంగా మేము కోఆర్డినేట్ చేసి చేయడానికి నెక్స్ట్ 1 వీక్లో చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా అదర్ ఇష్యూస్ కూడా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మేము మాట్లాడి నెక్స్ట్ కార్యాచరణ చేసి ఈ సర్వీస్ ఈ హాస్పిటల్ పబ్లిక్ హెల్త్కి ఎక్కువగా మంచిగా సహకారం చేసే విధంగా పనిచేయడానికి మేము పూర్తిస్థాయిలో చేస్తాం. ఎనీ క్వశ్చన్స్? వాటిని ఎక్సైజ్ చేస్తున్నాం. సోలార్ పవర్ ఏదైతే ఉందో ఆ ఏజెన్సీ ఎవరు ఉన్నారో వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఎందుకు పైన టెర్రస్ మీద సోలార్ చాలా ఉంది, అది ఎందుకు పనిచేయట్లేదు కూడా మేము వాళ్ళు పిలిపించి మాట్లాడడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయాల్సింది వాళ్ళు, ఎందుకు ఇది పనిచేయట్లేదు అని ఎక్సైజ్ వాళ్ళు అడగాలి. వాళ్ళతో ఆన్సర్ తీసుకొని దానికి ఏ రకంగా చేస్తే బాగుంటుంది కూడా మేము డిస్కషన్లో పెడతాం. సో అది నైస్ సైడ్ చూస్తున్నాం. దానికి అంటే ఇప్పటివరకు మేము ఆలోచన చేయలేదు. దానికి ఎలా ఎక్సైజ్ చేస్తే బాగుంటుంది చూడండి సార్. అట్లీస్ట్ ఒక టెల్లర్ ఎవరైనా పెడితే ఒక హెల్ప్ లైన్ బాక్స్ కూడా మీరు సైన్ బోర్డ్స్ ఇస్తే హెల్ప్ లైన్, లేకపోతే అవుట్ సైడ్ ఉన్న అది ఎనీ అవుట్ సైడ్ బాక్స్ పెడితే బాగుంటుందని చూడండి సార్. అంటే లోపల కాకుండా బయటకు తీసుకొచ్చి బాక్స్ ఏదైనా చిన్న టెంట్ అండ్ చైర్ వేస్తే దే కెన్ గైడ్ చేసే విధంగా. సో అది చూస్తాం. దాంట్లో ఆ ఇష్యూ ఎలా పరిస్థితి చేయాలో చూస్తాం.
లేదు మేము చూసాం. అది ఎంఆర్ఐ స్కాన్ అనేది యాక్చువల్గా టేబుల్ ఇష్యూ వచ్చింది. ఆ టేబుల్ స్లైడ్ అవ్వట్లేదు. దానికి ఆర్గనైజేషన్ ఎవరైతే కన్సల్ట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో వాళ్ళు రిక్వెస్ట్ చేయాలి. వాళ్ళకున్న టెక్నికల్ డిఫరెన్సెస్ ఉన్నాయి, అంటే వాళ్ళ అగ్రిమెంట్ ఏదో అయింది, దాంతో మాట్లాడి రెన్యూల్ చేయాలి. అది చేస్తే సాల్వ్ అవుతుంది. సార్ మెడికల్ కాలేజ్ వచ్చినా కూడా స్పెషాలిటీ వైస్ లేవు సార్. ఫర్ ఎగ్జాంపుల్ కార్డియాలజీ, యూరాలజీ, క్యాన్సర్ సంబంధించినవి లేవు సార్ ఇక్కడ. యూరాలజీ రీసెంట్గా అడ్మిట్ అయ్యారు. వాళ్ళ క్యాబిన్ కూడా నెక్స్ట్ చూసాను. యూరాలజీ కూడా వచ్చింది అన్నారు కదా. నెఫ్రాలజీ అండ్ యూరాలజీ రెండు ఉన్నారు. న్యూరాలజీనా? ఓకే, యూరాలజీ కావాలి. అది కూడా శాంక్షన్ అయ్యంటే. ఇక్కడ ఏమైందంటే వీఆర్ మెడికల్ కాలేజ్, బట్ వీఆర్ రన్నింగ్ ఆన్ ద ఓల్డ్ హాస్పిటల్. అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా కొంచెం సపోర్ట్ కావాలి. ఇక్కడ ఏంటంటే మనం క్యాంపస్ కూడా హాస్పిటల్ కూడా ప్యారలల్, అంటే ఇంకొక మెయిన్ క్యాంపస్కి వెళ్ళే అవకాశం ఉంది. సో ఈ సర్వీసెస్ కొంచెం ఉన్నాయి, బట్ డెఫినెట్గా దాన్ని సార్ట్అవుట్ చేసి తీసుకెళ్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.